అనగనగా నీరు అనే గ్రామం. పేరులో ఉన్న నీరు ఆ గ్రామంలో లేదు. అటువంటి గ్రామంలో వీరయ్య అనే రైతు వ్యవసాయమే వృత్తిగా చేసుకుని బ్రతుకుతున్నాడు. ఆ నీరు లేని గ్రామంలో వీరయ్య పడే వ్యధే మా ఈ నీరు నీరు కవర్ సాంగ్. నమస్కారం అయ్యా. జయరా ఏంటి అవసరం ఛానల్కి వచ్చా? కొంచెం అప్పు కావాలయ్యా, నేను వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. వ్యవసాయం చేయడానికి ఏరయ్య మా ఊళ్ళో నీరు ఎక్కడ ఉంది? వ్యవసాయం చేస్తానంటున్నా. వ్యవసాయం చేసిన వాళ్ళు అలా బాగుపడ్డారా? ఈ సంవత్సరం వర్షాలు పడిలా ఉన్నాయ్యా, అందుకే వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఒకడు పండించిన పంటతో దేశం అంతా బతికేస్తున్నా ఏరయ్య. సరే నీకు ఎంత కావాలి అప్పు? నాకు ఒక 50,000 కావాలయ్యా. ఏరయ్య మరి 105 రూపాయలు ఉంటే మరి ఇవ్వగలవా? సరే ఇచ్చుకుంటాను. అది వచ్చి పేపర్ మీద వెళ్ళిపోతాయి. సరే ఏరయ్య, మరి నా డబ్బు కొంత బేగా ఇచ్చేలా. లేదు నువ్వు అప్పు బేగ తెచ్చకపోతే నీ పంట అంతా నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను ఏరయ్య. సరే అయ్యా, నా పంట పండినట్లే మీ అప్పు తీర్చేస్తానయ్యా. కొన్ని నెలలు గడిచిన తర్వాత రే రాంబాబు ఎలా రా? చెప్పండి అయ్యా. ఆ ఏరయ్య సంవత్సరం కానీ వడ్డీ కానీ అసలు కానీ ఏం కట్టలేదు. డబ్బులు ఇస్తే చదివేది కాకపోతే పంట కానీ భూమి కానీ మన సాధన చేసుకో. సరేనయ్యా, మీరు చెప్పినట్టు చేస్తాను. సరేయ్యా, నీకు ఇచ్చిన గడుపు పూర్తయింది, అప్పు కడతావా లేదా? అయ్యా పంట అంతా చేతి పెట్టిన పంట అంతా నాశనం అయిపోయింది అయ్యా. వచ్చి ఏడాది అలాగైనా మీ పంట డబ్బులు మీకు చేతికి చేస్తానండి. పంట అంతా నాశనం అయిపోయిందండి, చేతికి వచ్చిన పంట అంతా నాశనం అయిపోయింది అయ్యా. నువ్వు అప్పు కట్టలేని ఎడల మా అయ్యగారిని పొలాన్ని జప్తు చేయమన్నా.